నాణ్యమైన బంగారం అంటూ నమ్మించాడు. వందలు కోట్లు విలువ చేసే వస్తువును కోట్లకు అమ్మేశాడు. అమాయకురాలు అనుకుని నకిలీ సొమ్ము అంటగట్టాడు. ఆఖరుకు చేసిన పాపం పండిందే. 2 ఏళ్ల తర్వాత అసలు విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇంతకీ జైపూర్ నగల వ్యాపారి అమెరికా మహిళను ఎలా బురిడి కొట్టించాడు? నాణ్యమైన బంగారంతో చేసిన ఆభరణాలంటూ అమెరికాకు చెందిన మహిళను నమ్మించాడు ఓ నగల వ్యాపారి. మాయమాటలు చెప్పి వాటిని కొనేలా ప్రేరేపించాడు. అలా కేవలం 300 రూపాయలు విలువ చేసే ఆభరణాలను ఏకంగా 6 కోట్లకు ఆ మహిళకు అంటగట్టాడు. 2 ఏళ్ల తర్వాత ఈ విషయం తెలియడంతో సదరు మహిళ షాక్కు గురైంది. అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ 2 ఏళ్ల క్రితం జైపూర్లోని ఓ నగల దుకాణంలో ఆభరణాన్ని కొనుగోలు చేసింది. వాటి కోసం ఏకంగా 6 కోట్లు ఖర్చు పెట్టింది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆభరణాలని అమెరికాలోని ఓ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకుంచింది. ఈ క్రమంలో అవి నకిలీవి అని తెలియడంతో షాక్కు గురైంది. కొనుగోలు చేసే సమయంలో బంగారం స్వచ్ఛతను చూపించే హాల్మార్క్ సర్టిఫికెట్ ఉండడంతో ఆమెకు ఎటువంటి సందేహమూ రాలేదు. నిజం తెలిసిన వెంటనే ఆ మహిళ జైపూర్కు వచ్చి జ్యువెలరీని తనకు విక్రయించిన వ్యాపారిపై ఫిర్యాదు చేసింది. నగల షాపు యజమాని ఆమె మాటల్ని తప్పుపట్టాడు. ఆ మహిళే తన దుకాణంలోని బంగారంతో పారిపోయిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించడంతో పాటు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆమె జైపూర్ పోలీసుల్ని అభ్యర్థించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ జ్యువెలరీలో పొదిగిన వజ్రాలు నకిలీవని, 14 క్యారెట్లు ఉండాల్సిన బంగారం కేవలం 2 క్యారెట్లు ఉందని తెలిపారు. నగల వ్యాపారం చేస్తున్న గౌరవ్ సోని, రాజేంద్ర సోని ఇద్దరిని నిందితులుగా తేల్చారు. అయితే నకిలీ హాల్మార్క్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కోట్లలో మోసం చేశారంటూ అనేక ఫిర్యాదులందాయని పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.